ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది బెంగుళూరు రేవ్ పార్టీ గురించే మాట్లాడుతున్నారు. అసలు ఈ రేవ్ పార్టీలంటే ఏంటి అనే విషయానికొస్తే అంటే చాలామందికి తెలీదు. ఆహ్, తరచుగా ఇంకా 2 రోజుల నుంచి అదే మోత. రేవ్ పార్టీ వాళ్ళు దొరికారు, వీళ్ళు దొరికారు. ఏం పార్టీ అబ్బా! పబ్‌లో దొరికే వాళ్ళుంటారు. డ్రగ్స్ తీసుకొని దొరికే వాళ్ళుంటారు. ఇంకేదైనా వ్యవహారాల్లో హోటళ్ళల్లో దొరికే వాళ్ళుంటారు. ఈ రేవ్ పార్టీ ఏంటి అని చాలామంది తెలియని వాళ్ళున్నారు. వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నా. యాక్చువల్లీ 1950లో ఎప్పుడో ఇంగ్లాండ్‌లో మొదలైందండి ఈ కల్చర్. బట్ ఇట్లా ఇలా మొదలవ్వల. రేవ్ పార్టీ అందరూ కలిసి సోషలైజ్ పార్టీ అనమాట. లైక్ సోషలైజ్ క్లబ్స్ ఉంటాయి. ఎవరెవరికీ తెలీదు. అక్కడికెళ్ళి ఒకరినొకరు పరిచయం చేసుకొని హ్యాపీగా తాగి, ఊగి, ఎంజాయ్ చేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్తారు. అంతే. అంతకు మించి ఇంకేముండదు. అది కాలక్రమేణా ఏమైందంటే మన ఇండియాకొచ్చేసరికి కొన్ని మెరుగులు అద్దుకొని వచ్చింది. ఫస్ట్ గోవాలో స్టార్ట్ అయింది రేవ్ పార్టీ. రేవ్ పార్టీ అనకూడదు దీన్ని యాక్చువల్‌గా. రేవ్ అంటే ఉత్సాహంతో కూడినటువంటి పార్టీ. గోవాలో వచ్చినప్పుడు ఆహ్, అప్పటికే అంటే ఈ పార్టీ రాకముందుకే గోవాకి డ్రగ్స్, ఇంజెక్షన్‌లు, ఎండీఎంఏలు ఇయన్నీ వచ్చేసాయి. అండ్ అలాగే నిషేధిత ఇవి ఉంటాయి కదా! హెంప్ సీడ్‌కి సంబంధించినటువంటి పౌడర్స్, హెంప్ ఆయిల్, చెర్రస్, అలాగే వీడ్ ఇవన్నీ కూడా వచ్చేసాయి అప్పటికే. ఇవి వచ్చిన తర్వాత నిదానంగా ఈ పార్టీ కల్చర్ వచ్చింది. ఈ పార్టీ కల్చర్ వచ్చిన తర్వాత ఆగరు కదా! ఎక్కడో లోపలికి ఎళ్ళి బీచ్ షాక్స్ దగ్గర కూర్చొని హెవీ సౌండ్స్ పెట్టుకొని ఎగురుతా ఫోన్‌లన్నీ తీసేసుకుంటారు ఆల్రెడీ. వాళ్ళు మైమర్చిపోయి ఎగరాలి. ఎవరు ఎక్కడ తాకుతారో తెలీదు. ఎవరు ఎక్కడ చేతులు కాళ్ళేస్తారో తెలీదు. మీరు మాత్రం అలాగే ఉండాలి. అన్నిటికి తెగించి ఇక్కడికి రావాలి. అండ్ ఆ తెగింపుకు తోడు మత్తులో మునిగి తేలాలి. అంతే. ఇది రేవ్ పార్టీ కల్చర్. అశ్లీల నృత్యాలు కూడా ఉంటాయి. అంటే కొంతమంది ఏంటంటే అదే పనిగా కొంతమంది అమ్మాయిలను తీసుకొచ్చి వాళ్ళ టాప్ తీసేసి అంటే హాఫ్ సెమీ న్యూడ్ ఉంటారు. వాళ్ళ చేత డాన్సులు చేపిస్తారు. వాళ్ళని చూసి వీళ్ళు విజిల్స్ వేస్తా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇట్లా ఓ 50 మంది అబ్బాయిలు ఉంటే 30 మంది అమ్మాయిల్ని తోస్తారు. వాళ్ళు కూడా అర్ధనగ్నంగా ఉంటారు. కొంతమంది బికినీలు వేసుకొని ఉంటారు. కొంతమంది అలా ఉంటారు. వీళ్ళు ఎక్కడన్నా తాకొచ్చు, ఎక్కడన్నా చేతులు వేసుకోవచ్చు, ఎక్కడన్నా కూర్చోబెట్టుకోవచ్చు. ఆ చీకట్లో ఏమైనా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఆ చీకటి అంటే మరీ అంత చీకట్లో ఏం కనపడుతుంది పార్టీ అంటే జస్ట్ లేజర్ లైట్ల వెలుగులు జిగులులు మాత్రమే ఉంటాయి. ఫుల్ సౌండ్ ఉంటుంది. అండ్ వేరే ప్రపంచం ఏం తెలీదు వీళ్ళకి. తాగడం, ఊగడం, ఎగరడం మధ్యలో ఏదైనా తోస్తే స్నాకో గీకో తినడం అంతే. అంతకు మించి వేరే ఏం ఉండదు. అండ్ పక్కనే రూములు కూడా ఉంటాయి. ఎవరికి నచ్చినా తీసుకెళ్ళి వాళ్ళ వ్యవహారం చక్కబెట్టుకొని కూడా రావచ్చు. ఇది రేవ్ పార్టీ అనేది. సో ఇలాంటి పార్టీ గోవా వరకు వచ్చిన తర్వాత హైదరాబాద్‌కి ఎందుకు రావద్దు? వస్తాయి ఖచ్చితంగా. ముంబై, ఢిల్లీ అండ్ హైదరాబాద్, బెంగుళూరు, కోల్‌కతా అన్నిటికి పాకింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎలా జరుగుతుందంటే ముంబైలో ఎప్పటినుంచో జరుగుతుంది. జూహు ఏ వైపు బాంద్రా ఆ సైడ్ కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆ సైడ్ అంటే బీచ్ పక్కనని కాదు దాని అర్థం. మనకి సముద్రం ఉన్న ప్రతి చోట కూడా కొంచెం దగ్గరలో ఐలాండ్స్ ఉంటాయి. ఆ ఐలాండ్స్‌ని వీళ్ళు ఎంచుకొని ఆ షిప్ అక్కడికి ఇక్కడికి ఒక షిప్ జర్నీ పెట్టి ఆ షిప్‌లో ఇలాంటివన్నీ కానిస్తూ ఉంటారన్నమాట. చిన్న క్రూజ్ యాచ్ లాంటివి వాటెవర్. అంటే 70 మంది, 100 మంది అటు ఇటుగా పట్టేటువంటి బోట్లు. సో దీంట్లో వాళ్ళు యథేచ్ఛగా ఇట్లాంటి కార్యకలాపాలన్నీ చేస్తూ ఉంటారు. ఇకపోతే హైదరాబాద్‌కొచ్చిన తర్వాత ఏమైంది? 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే తాగుడు, ఊగుడు, మత్తు ఇవన్నిటిని బాగా ఎంకరేజ్ చేశారు. ఎంత బాగా అంటే అంత బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ నిజంగా అండ్ ఇంకోటి ఫార్మ్ హౌస్ కల్చర్ కూడా వీళ్ళ హయాంలోనే చాలా పెరిగిపోయింది. అండ్ ఎక్కువ రైడింగ్‌లు కూడా చేయలేదు. వదిలేశారు అంతే. తాగండి పోండి మీకేముంది. ఈవెన్ బార్లు, పబ్‌లు కూడా పొడిగించడం, ఇష్టానుసారంగా మందమ్మడం ఇలాంటివన్నీ చేసి తాగుబోతులనైతే బాగా ఎంకరేజ్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అండ్ అలాగే ఫార్మ్ హౌస్ కల్చర్. కేసీఆరే ఫార్మ్ హౌస్ అంటే కేసీఆర్ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా అనుకోవచ్చు. తర్వాత 111 జీవో దగ్గర మన సత్యం రాఘవేంద్రరాజు దగ్గర వీళ్ళు కొట్టేసినటువంటి కేటీఆర్ దొబ్బేసిన ఒక ల్యాండ్ ఉంది. అందులో ఫార్మ్ హౌస్ ఉంది. హిమాంశు ఫార్మ్స్ అని కొడితే వస్తుంది. జన్వాడ ఫార్మ్ హౌస్ అని కొట్టినా మీకు వచ్చేస్తుంది గూగుల్లో. అదొకటి కబ్జా చేసి తీసుకున్నారు. సో ఇట్లా ఫార్మ్ హౌస్లు వీళ్ళకేనే కాకుండా వీళ్ళని చూసి ఆ బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ఫార్మ్ హౌస్లు ఉన్నాయి. మోయినాబాద్,
అలాగే ఇబ్రహీంపట్నం సైడ్, చేవెళ్ళ సైడ్, వికారాబాద్ సైడ్, అటు మన షామీర్పేట నుంచి ఇంకా అటు ఘటకేసర్ వైపుగా, ఇంకా ఉప్పల్ సైడ్ కొంచెం లోపల లోపల, ఇంకా ఉన్నాయి బోల్డ్ అని. కుత్బుల్లాపూర్ సైడ్, జీడిమెట్ల దాటి సూరారం దాటి తర్వాత వచ్చే ఏరియా, పటాన్చెరు నుంచి సంగారెడ్డికి వచ్చే ఏరియాలు, ఆ మేడ్చల్ దాటి అటువైపు లోపల లోపల ఇంకా ఉండే ఏరియాలు, ఇవన్నిటికి కూడా బాగా ఫామ్ హౌస్లు ఎక్కువ శాతం వచ్చేసాయి. అక్కడికి చాలామంది బర్త్డే పార్టీలు అని చెప్పి వెళ్ళడం, అదే పనిగా సౌండ్లు గిౌండ్లు పెట్టడం అండ్ డ్రగ్స్ తీసుకోవడం, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం, ఇలాంటివన్నీ యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో రేవ్ పార్టీ అంటే ఇది ఒక నిషేధితమైన పార్టీ మన దగ్గర. దీనికి ఏమాత్రం పర్మిషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి అంటే, రేవ్ అనే పేరు ఉత్సాహం పార్టీ, అంత ఇదేం అశ్లీలమైన పార్టీ అని కాదు, మన వాళ్ళు ఇలా తయారు చేశారు అంతే. సో డ్రగ్స్ తీసుకోవడం కానీ, నిషేధిత మత్తు పానీయాలు తీసుకోవడం కానీ, అమ్మాయిలతో కులకడం కానీ, ఇవన్నీ మన దగ్గర నాట్ అలౌడ్. కానీ లాస్ట్ 10 yearsగా యథేచ్ఛగా ఈ వ్యాపారం బాగా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళని గట్టిగా స్ట్రిక్ట్ చేయడం వల్ల ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక నిన్న జరిగిన రేవ్ పార్టీ వాళ్ళు కాస్త బెంగళూరు వెళ్ళడం జరిగింది. అక్కడ దొరికిపోవడం కూడా జరిగింది. ఇంకా అక్కడ ఉంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ఏం చేస్తారు. సో ఇది ఓవరాల్గా జరిగింది రేవ్ పార్టీ గురించి మాట్లాడుకుంటే. ఇకపోతే మొత్తానికి రేవ్ పార్టీలో హేమ గారు అయితే దొరకడం జరిగింది. ఆవిడ నేను లేను అని చెప్పినప్పటికీ స్టార్టింగ్ ఆవిడ కృష్ణవేణి అనే పేరుతో ఈ పార్టీలో అటెండ్ అవ్వడం, పోలీసులు అడిగినప్పుడు కూడా అదే పేరు చెప్పడం, హేమ పేరుని మ్యాక్సిమం స్మాష్ చేయడం, ఈవెన్ పోలీసులకు కూడా నా పేరు కనుక బయటకు వస్తే నేను సూసైడ్ చేసుకొని చనిపోతా అని బెదిరించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆవిడ కూడా పాపం చాలా ప్రయత్నించింది, ఇంట్లో ఉన్న బిర్యానీ వండిన వీడియో కూడా తీసి పెట్టింది. అయినప్పటికీ కూడా జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది, తను ఉందన్న విషయం తెలిసిపోయింది. అండ్ మొత్తం 57 మంది అబ్బాయిలు అండ్ అలాగే 56 మంది అబ్బాయిలు, 27 మంది అమ్మాయిలకి పాజిటివ్ వచ్చింది. అబ్బాయిల సంగతి పక్కన పెడితే అమ్మాయిలు ఉండదే 30 మంది, అందులో 27 మంది అంటే ముగ్గురు మినహాయిస్తే అందరూ తీసుకున్నారు డ్రగ్స్. వీళ్ళందరికీ పాజిటివ్ రిపోర్ట్స్ రావడం, వాళ్ళందరికీ నోటీసులు పంపడం అదే పనిగా జరిగింది. అండ్ ఇకపోతే హేమకి దీంట్లో ఎలాంటి శిక్షలు పడతాయని చాలామంది అనుకుంటున్నారు. ఆఫ్ కోర్స్ దీంట్లో ఆవిడకి శిక్ష పడే అవకాశం లేదు, ఎందుకంటే షీఈ్ నాట్ ఎ పెడ్లర్. వీళ్ళని బాధితులుగా పరిగణిస్తారనమాట. వీళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకెప్పుడు ఇలాంటివి తీసుకోవద్దు, ఇది చాలా ప్రమాదకరం అని కొంచెం లెక్చరర్లు ఇచ్చి పంపిస్తారు తప్పితే వీళ్ళకి శిక్షలు అంటూ ఏమీ ఉండవు. కాకపోతే పేరు బద్నాం అయిపోవడం వల్ల, చాలామందికి చాలా రకాల డ్యామేజ్ ఉండడం వల్ల వాళ్ళు ఏమన్నా దాన్ని మనస్తాపం చెంది జీవితంలో ఆ జోలికి పోకుండా ఉండడమో లేకపోతే ఇంకేమైనా మానుకోవడమో చేసుకోవాలి. కానీ వీళ్ళకైతే చట్టం ప్రకారంగా ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు అయితే లేవు. పెడ్లర్స్కి మాత్రం చాలా బీభత్సమైన శిక్షలు ఉంటాయి. అలాగే ఆర్గనైజర్ని ఆల్రెడీ వాసుని A1గా చేర్చారు, అరుణ్ కుమార్ని A2గా చేర్చారు, నాగబాబు అని ఆయన్ని A3గా చేర్చారు. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ పేర్లలో హేమ అనుచరుడు చిరంజీవి, ఇంకెవడో అనుచరుడు నాగబాబు. ఇందులో చిరంజీవి నాగబాబు పేర్లు ఉన్నంత మాత్రాన వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేదు. వీళ్ళు వేరే చిరంజీవి, వేరే నాగబాబు అనమాట. కానీ హేమ ఉండింది మాత్రం నిజమే. ఈవెన్ ఆశీరాయ్ కూడా పాజిటివ్ వచ్చింది. ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరో మహానుభావులు, మరి ఎందుకు వాళ్ళకి రాలేదు పాజిటివ్, వాళ్ళు తీసుకోలేదు అనుకుంటా. మిగతా అందరూ యథేచ్ఛగా డ్రగ్స్ తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్.